చైర్మన్ పదవి మాకు ఓడి సపోర్ట్ అవసరం లేదు. మాకు కొరుట్ల ప్రజల సపోర్ట్ కావాలి. అవుట్ రైట్ గా ఫుల్ మెజారిటీ తోటి భారతీయ జనతా పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ ఇక్కడ కూర్చొని ఉంటాడు. ఏం అలయన్స్ లేదు, గద్ద ముక్కంతో అస్సలు అలయన్స్ లేదు. పవన్ కళ్యాణ్ పార్టీ తోటి ఆంధ్రాలో అలయన్స్ ఉంది, తెలంగాణలో ఏం లేదు. అయిపోయి ప్రచారం ఇవాళ, ఇంకెప్పుడు వస్తారు? రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ పార్టీ కోసం వచ్చాడు ప్రచారానికి? ఉత్తమ్ కుమార్ రెడ్డి జీవితాంతం కేసీఆర్ పేరోళ్ళు ఉన్నాడు. ఏ పార్టీ కోసం వచ్చాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఉత్తమ్ కుమార్ రెడ్డి అంత అవినీతి మంత్రి ఈ కేబినెట్ లోనే లేడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంత అవినీతిమయమైన మంత్రి ఈ కేబినెట్ లోనే లేడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీ శాఖల ప్రతి బియ్యం గింజ కూడా మోడే కొంటున్నాడు. సిగ్గులేదా నీకు అబద్దాలు మాట్లాడటానికి? ఏం పుట్టుక పుట్టినావు? నీ ప్రతి గింజ నీ కేబినెట్ లో కూడా, నీ మంత్రిత్వ శాఖలో కూడా మోడీ కొంటున్నాడు. పైసలు వస్తలేవంటే ఏడుకెళ్ళి చెప్తున్నావు అవినీతి? నువ్వు బుద్ధి ఉండాలి, ఈ వయసుకు వచ్చినావు. మళ్ళీ అదే చెప్తున్నా కదా ఇప్పుడు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డికే చెప్పినా కదా చైర్మన్ పదవి. మాకు ఓడి సపోర్ట్ అవసరం లేదు. మాకు కొరుట్ల ప్రజల సపోర్ట్ కావాలి. అవుట్ రైట్ గా ఫుల్ మెజారిటీ తోటి భారతీయ జనతా పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ ఇక్కడ కూర్చొని ఉంటాడు. ఏం అలయన్స్ లేదు, గద్ద ముక్కంతో అస్సలు అలయన్స్ లేదు. పవన్ కళ్యాణ్ పార్టీ తోటి ఆంధ్రాలో అలయన్స్ ఉంది, తెలంగాణలో ఏం లేదు. అయిపోయి ప్రచారం ఇవాళ, ఇంకెప్పుడు వస్తారు? రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ పార్టీ కోసం వచ్చాడు ప్రచారానికి? ఉత్తమ్ కుమార్ రెడ్డి జీవితాంతం కేసీఆర్ పేరోళ్ళు ఉన్నాడు. ఏ పార్టీ కోసం వచ్చాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఉత్తమ్ కుమార్ రెడ్డి అంత అవినీతి మంత్రి ఈ కేబినెట్ లోనే లేడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంత అవినీతిమయమైన మంత్రి ఈ కేబినెట్ లోనే లేడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీ శాఖల ప్రతి బియ్యం గింజ కూడా మోడే కొంటున్నాడు. సిగ్గులేదా నీకు అబద్దాలు మాట్లాడటానికి? ఏం పుట్టుక పుట్టినావు? నీ ప్రతి గింజ నీ కేబినెట్ లో కూడా, నీ మంత్రిత్వ శాఖలో కూడా మోడీ కొంటున్నాడు. పైసలు వస్తలేవంటే ఏడుకెళ్ళి చెప్తున్నావు అవినీతి? నువ్వు బుద్ధి ఉండాలి, ఈ వయసుకు వచ్చినావు. మళ్ళీ అదే చెప్తున్నా కదా ఇప్పుడు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డికే చెప్పినా కదా